జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. గీతా మార్గం కర్మయోగం వీడియో 12. నా మనసును కలవరపెట్టకుండా ఏది ఉత్తమమో చెప్పండి కృష్ణ పరమాత్మ. జ్ఞాన మార్గమా లేకపోతే కర్మ మార్గమా? పరమాత్మ చెబుతూ, సాంఖ్యయోగులకు జ్ఞానయోగము, యోగులకు కర్మయోగము నిర్దేశించబడింది పూర్వం. అయితే ఓ క్షణమైన శరీరం పని చెయ్యకుండా ఉండదు గనుక కర్మయోగమే ఉచితం అని చెప్పారు. నైష్కర్మ్య స్థితిని గురించి వివరించారు. ఈ నైష్కర్మ్య స్థితిని అర్థం చేసుకోవడానికి శ్రీరామకృష్ణ పరమహంస చెప్పిన ఒక ఉదాహరణను తీసుకుంటున్నా. ఎవరో గురుమహారాజుని అడిగారు, మోక్షస్థితి ఎలా ఉంటుంది స్వామి అని. ఆయన చెప్పారు, ఓ రైతు పొద్దస్తమానం కష్టపడి పనిచేసి సాయంత్రం ఓ చెట్టు కింద కూర్చుని ఇక ఆ రోజుకి చేయవలసిన పని అంటూ ఏమీ లేని ఆ సమయంలో శూన్యంలోకి చూస్తూ కొద్దిసేపు అలా ఉండిపోతాడు. ఆ స్థితిని మోక్ష స్థితికి పోల్చి చెప్పారు గురుమహారాజు. ఆ నైష్కర్మ్య స్థితిని పొందాలంటే కృష్ణ పరమాత్మ చెప్తున్నారు, అసలు పని చేయకుండా ఆ నైష్కర్మ్య స్థితిని, ఆ విశ్రాంతి స్థితిని ఎలా పొందగలం? కాబట్టి పని మాత్రం చేయవలసిందే. చేసిన తర్వాత పొందే స్థితి ఆ నైష్కర్మ్య స్థితి. అలా కాకుండా పని చెయ్యకుండా ఆ స్థితిని గురించి ఆలోచించేవాడు మెట్టవేదాంతి. అతన్ని గీతలో మిథ్యాచారి అని చెప్పారు. డంబాచారి, మిథ్యాచారి. వాళ్ళు పని చేయరు, ఆ విశ్రాంతి గురించి బోధించడం, చెప్పడం చేస్తూ ఉంటారు నైష్కర్మ్య స్థితి గురించి. తర్వాత ఇంకా కాస్త విశ్లేషించి కర్మయోగాన్ని అసంగంతో పని చేయమని చెప్పారు. నియతం కర్మ చేయమన్నారు, అంటే నిర్ణయించిన పని చేయాలి, అసంగంతో చేయాలి. తర్వాత సిస్టమ్ గురించి చెప్పారు, అంటే యజ్ఞం, ఆ కర్మలో ఇన్వాల్వ్ అవుతున్న యజ్ఞము, గుణాలు, తర్వాత బ్రహ్మనిష్ట, ఇవన్నీ కూడా చెప్పారు. వచ్చే వీడియోలో చెప్పుకుందాం. మీ సమయం చాలా విలువైంది. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ.